నంద్యాల జిల్లాను పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్రభుత్వ సంస్థల్లో చెత్తరహిత వాతావరణాన్ని పెంపొందించేలా జీరో వేస్ట్ సంస్థలు అనే వినూత్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి శ్రీకారం చుట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని దేవనగర్లో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీలో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు. పురపాలక పాఠశాల వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు ప్రజలతో కలిసి వెళ్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ పిట్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1363 ప్రభుత్వ పాఠశాలలు, 1663 అంగన్వాడీలు, 153 సంక్షేమ వసతి గృహాల్లో చెత్త నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. తడి చెత్త నుండి ఎరువు తయారీ, పొడి చెత్త విక్రయం ద్వారా ఆదాయం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాబోయే 40 నుండి 45 రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను జీరో వేస్ట్ సంస్థలుగా మార్చడమే తమ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్నతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జిల్లాలో జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేయడానికి మొత్తం కార్యక్రమం రూపొందించుకున్నాము. ఇందులో భాగంగా మన జిల్లాలో ఉన్న 1363 గవర్నమెంట్ స్కూల్స్, అలాగే 1663 అంగన్వాడీ సెంటర్స్, 153 హాస్టల్స్, అలాగే స్వర్ణ వార్డు గ్రామ స్థాయి కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయం వరకు కూడా 3 డస్ట్బిన్స్ పెట్టి వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, హెజార్డస్ వేస్ట్ ని సెగ్రిగేట్ చేయడం, డ్రై వేస్ట్ ని స్క్రాప్ వాళ్ళకి సేల్ చేసి వెల్త్ గా క్రియేట్ చేసుకోవడం, వెట్ వేస్ట్ ని కంపోస్ట్ పిట్ అదే ఇన్స్టిట్యూట్ లో తయారు చేసుకుని కంపోస్ట్ పిట్ ద్వారా ఎరువు తయారు చేసుకోవడం, హెజార్డస్ వేస్ట్ ని ప్రాపర్ మేనేజ్మెంట్ గురించి మున్సిపల్ ఆర్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం. అలాగే ఈ కంపోస్ట్ మనకి 40 days లో తయారవుతుంది కాబట్టి ఆ కంపోస్ట్ ని వర్షాలు పడిన వెంటనే మన ఇన్స్టిట్యూట్ లోనే మొక్కలు నాటి మన మొక్కలకే ఎరువుగా ఉపయోగించడం. ఇది ఈ రోజు అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ప్రారంభమైంది. స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల్ లెవెల్ అటెండ్ అవుతూ ఉన్నారు. అన్ని కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నంద్యాలలో మన స్కూల్లో మున్సిపల్ స్కూల్లో అటెండ్ అవ్వడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఈ సెగ్రిగేషన్ ఎలా చేయాలి, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కి ఏం చెప్పాలి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, అలాగే కంపోస్ట్ ఎలా తయారవుతుంది, ఇంట్లో కూడా ఇలాంటి పిట్టే తయారు చేసుకుని మన తడి చెత్తతో మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అది మనం రూరల్ లో అయితే NREGS ద్వారా సపోర్ట్ ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున SHG ఉమెన్ గ్రూప్స్ తో కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాము. అలాగే కిచెన్ గార్డెన్ కూడా మన ఇంట్లోనే మనం కిచెన్ గార్డెన్ తయారు చేసుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో మన జిల్లాలో ముందుకు తీసుకువెళ్లి చెత్త రహిత ఇన్స్టిట్యూషన్స్ ని చూడడానికి ఈ రోజు నాంది పలికాము. ఇవన్నీ కూడా టోటల్ యాక్టివిటీ అంతా సైకిల్ అంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 45 days వరకు ఉంటుంది. ఈ 45 days లో స్ట్రిక్ట్లీ మానిటర్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్కూల్ యొక్క ప్రిన్సెస్ లో మనం కొన్ని కార్యక్రమాలు ఈ రోజు జరుపుకుంటున్నాం. అందులో ప్రధానమైనది ఏంటంటే ఇంకా మన స్కూల్లో వచ్చేటువంటి వెట్ వేస్ట్ గానీ, డ్రై వేస్ట్ గానీ, హజార్డస్ వేస్ట్ కానీ దాన్నంతా కూడా క్రోడీకరించి, వెట్ వేస్ట్ అయితే ఇంకా గ్రీన్ డబ్బాలు, అదేవిధంగా భోజనాలు అయినంగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు ఇలాంటివన్నిటి కూడా ఈ యొక్క గ్రీన్ డబ్బాలు వేస్తాము. మీకందరికీ కూడా గతంలో ఇంటింటికి డబ్బాలు ఇచ్చాం, గ్రీన్ డబ్బా ఇచ్చాం, బ్లూ డబ్బా ఇచ్చాం, ఎరుపు డబ్బా కూడా ఇచ్చాం. గమనించుంటారు. మీరందరూ కూడా మీ ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదో, కిచెన్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదో దాన్ని దీంట్లో వేస్తుంటారు. అలాగే బ్లూ డబ్బా ఒకటి ఇచ్చాం. మీ ఇంట్లో నుంచి వచ్చేది వేస్ట్ అంటే డ్రై వేస్ట్, పేపర్ ముక్కలు కానీ, అలాగే ఇతరత్ర వాటి ఏమైనా ఉంటే కనుక అలాంటివన్నీ కూడా ఈ డబ్బాలు వేస్తుంటాం. బ్లూ డబ్బాలు అక్కడ మేము రాశాం. బ్లూ డబ్బాలు ఏమేమి వేయాలి చెప్పేసి ఒక్కసారి కనుక గమనిస్తే కనుక మీకు తెలిసిపోతుంది. అలాగే ఎరుపు డబ్బా ఇంకొకటి ఉంది. ఈ యొక్క ఎరుపు డబ్బాలో అలా ఇది వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ ఈ రెండు కానివి కొన్ని ఉంటాయి. డైపర్స్ కావచ్చు, సూదులు కావచ్చు, హాస్పిటల్లో వాడినటువంటి మందులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ డబ్బాలు వేస్తాం. ఇవి తక్కువగా వస్తాయి. అయినప్పటికీ ఏదైనా వస్తే కనుక దీంట్లోనే ఇస్తే కనుక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు.